హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైథిలి టిప్స్ అండ్ ఐడియాస్. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఫస్ట్ నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోవడం అసలు మర్చిపోకండి. సో ఏంటి ఈ రోజు వితౌట్ మేకప్ వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారు కదా. ఎస్, ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు కదండి. సో ఈ రోజు వచ్చేసి నేను వితౌట్ ఎనీ బ్రషెస్ అన్నమాట, ఏ బ్రష్ లేకుండా ఏం లేకుండా మొత్తం ఫుల్ సింపుల్ డైలీ మేకప్ ఎలా చేసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేయబోతున్నానండి. సో ఈ రోజు ఈ మేకప్ స్పెషాలిటీ ఏంటంటే ఇది డైలీ వేర్ మేకప్ గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా పార్టీకి కానీ ఫంక్షన్స్ కానీ సో ఎనీ ఫెస్టివల్స్ కి కూడా చాలా బాగుంటుందండి. సింపుల్ గా ఉంటుంది, మంచి లుక్ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో నేను డ్రెస్ కూడా నార్మల్ డ్రెస్ వేసుకున్నాను, వైట్ డ్రెస్. సో కాబట్టి కొంచెం ఆ వైట్ డ్రెస్ లైటింగ్ కూడా ఫేస్ లో మంచిగా కనిపిస్తుంది కదా. సో వైట్ డ్రెస్సెస్ అనేవి ఎంత మందికి ఇష్టం అండి, నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. సో ఓకే అండి, నేనైతే ఇప్పుడు ఫేస్ మీద ఏమీ లేదు. సో జస్ట్ నేను ఫేస్ వాష్ చేసుకున్నాను అంతే. సో ఇప్పుడు నేను మేకప్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకేనా, ఒక్కొక్క స్టెప్ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఓకే అండి, మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మరి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఫస్ట్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ ఐకాన్ ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండి, లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. సో ప్లీజ్, చాలా మంది లైక్ ఇవ్వట్లేదండి, చూస్తున్నారు. ఎంతమంది చూస్తున్నారో అంతమంది లైక్ గనక ఇస్తే వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో నా వీడియోకే కాదండి, ఎవరి వీడియో చూసినా జస్ట్ అలా లైక్ ని క్లిక్ చేయండి. ఓకే, సో ఫస్ట్ అనేది హెయిర్ ఇలా టై చేసేసుకోండి. ఎందుకంటే మేకప్ వేసుకునే ముందు, రెడీ అయ్యే ముందు ఫేస్ మీద హెయిర్ పడుతుంటే ఎంత చిరాకు ఇంకా వేరేది అసలు ఉండదు. సో ఓకే, సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ వాష్ తర్వాత మనం ముందు మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి టోనర్ అండి. సో ఓకే, సో నేను వచ్చేసి బయోటిక్ కుకుంబర్ టోనర్ యూజ్ చేస్తున్నాను. సో నేను ఈ రోజు ఏంటి అంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకోవటం లేదండి, మొత్తం నేను చేస్తూనే మీకు చూపించాలనుకుంటున్నాను. ఓకేనా, సో ఫస్ట్ ఒక కాటన్ తోటి సో మనం ఫేస్ అంతా ఇలా టోనర్ అప్లై చేయాలి. సో ఇలా టోనర్ అప్వర్డ్స్ అండి, ఏది చేసినా కూడా ఫేస్ కి. సో ప్లీజ్ అప్వర్డ్స్ మీరు చేయండి. ఓకేనా, సో చూసారా అండి ఎంత డస్ట్ అనేది వచ్చిందో ఫేస్ కి, మీకు కనిపిస్తుంది కదా. సో చూడండి, ఫేస్ క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఈ మేకప్ వేసే ముందు, మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా కూడా ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా, ఆఫ్టర్ దట్ ప్రతి ఒక్కటి చేసిన తర్వాత ఒక 1 or 1.5 minute మీరు ఫేస్ అలా వదిలేయండి. ఫేస్ అనేది మనకి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఒక్కొక్క ప్రొడక్ట్ మనం యూజ్ చేసేది. ఓకేనా, సో ప్లీజ్ అండి, ఏదైనా మీకు బ్యాక్గ్రౌండ్ లో డిస్టర్బెన్స్ వస్తుంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. పక్కన వర్క్ జరుగుతుంది, ఇంకా ఇల్లు కడుతున్నారంటే మాత్రం ఆ వర్క్ అసలు మనం ఇంకా పట్టలేం దాన్ని. వాళ్ళ గోల, వాళ్ళ మాటలు వినిపిస్తూనే ఉంటాయండి. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సీరం అప్లై చేస్తున్నానండి. ఇది బయోటిక్ సీరం యూజ్ చేస్తున్నాను నేను యూజ్ చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఓకేనా, సో టోనర్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకి సీరం అనేది కూడా ఫేస్ కి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ప్రతి ఒక్కటి నేను అప్లై చేస్తున్నాను, చూసారా ఇలా. సో ఇలా అప్లై చేయండి. సో సీరం అప్లై చేసిన తర్వాత కూడా దాన్ని ఒక 1.5 minute అలా వదిలేయండి. ఫేస్ అనేది మనకి ఆ ప్రోడక్ట్ అబ్జర్వ్ చేసుకుంటుంది, అప్పుడు ఇంకా మంచిగా రిజల్ట్ అయితే బాగుంటుంది. సో చూస్తున్నారు కదా సౌండ్స్ ఎలా వస్తున్నాయో, మీకు వినిపిస్తే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఓకేనా, యా, సో చూసారా ఫస్ట్ స్టెప్ మనం టోనింగ్ చేసిన తర్వాత, సీరం అప్లై చేసిన తర్వాత ఫేస్ లో ఎంత మంచిగా గ్లో కనిపిస్తుందో. సో ఓకే అండి, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్ కోసం వావ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా, అక్కడ నుంచి మీరు కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో మాయిశ్చరైజర్ ఇదైతే మంచి సూపర్ మాయిశ్చరైజర్ అండి. సో చక్కగా బ్లెండ్ అయిపోతుంది ఫేస్ లో అయితే, చూస్తారా. సో ఏది అప్లై చేసినా ఫేస్ కి, నెక్ కి ఖచ్చితంగా అప్లై చేయండి. ఓకే, సో ఏది అప్లై చేసిన తర్వాత అయినా కూడా చెప్పాను కదా, ఒక 1.5 minute స్కిన్ కి మీరు అబ్జర్వ్ చేసుకోవడానికి టైం ఇవ్వండి. అది స్కిన్ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. వెంటనే రాసేయకండి. ఓకేనా, వెంటనే రాసేయడం వల్ల ఆ రిజల్ట్ అనేది మీకు సరిగ్గా రాదు. సో స్కిన్ కి మనం అన్ని ఎందుకండి చేస్తాము, సో ఏంటి అన్ని ప్రతి ఒక్కటి మనకి మంచిగా రిజల్ట్ రావాలి. సో స్కిన్ అనేది దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. సో మనం వెంటనే రాసేసామనుకోండి, సో ఒకటి అన్ని ఇదైపోతాయి. కాబట్టి ఒకటి డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి రాయడానికి మీరు ట్రై చేయండి. ఓకేనా,
సో ఓకే అండి, తర్వాత నెక్స్ట్ స్టెప్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. సో సన్ స్క్రీన్ వచ్చేసి మార్నింగ్ టైం అయితే సన్ స్క్రీన్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. బట్ నైట్ టైం మీరు మేకప్ చేసుకునేటట్టయితే సో సన్ స్క్రీన్ అయితే ఏమీ అస్సలు అవసరం లేదు. సో సన్ స్క్రీన్ ఎప్పుడైనా చూసారా నేను ఇలా అప్లై చేస్తాను. సో ఇలా అప్లై చేయాలి సన్ స్క్రీన్ అయితే. ఓకే, సో మనం మేకప్ చేసినా చేసుకోకపోయినా కూడా సో సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అది గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఫేస్ ని అస్సలు సన్ స్క్రీన్ లేకుండా అస్సలు వదిలేయద్దు. సో ఏది చేసినా కూడా చెప్పాను కదా నెక్ కూడా చేసుకోవాలి. ఓకే, సో ఓకే మరి సన్ స్క్రీన్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చేసి నేను లిప్స్ కూడా మాయిశ్చరైజ్ చేసుకుంటున్నానండి. సో లిప్స్ మాయిశ్చరైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో అప్పుడే మనకి లిప్స్టిక్ అనేది మనం అప్లై చేసినప్పుడు ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఓకే, చక్కగా కనిపిస్తుంది ప్యాచీ ప్యాచీగా లేకుండా. సో ఇప్పుడు ఫౌండేషన్ కి వచ్చేసి నేను మెబ్లీ ఫిట్ మీ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫౌండేషన్, మ్యాట్ ఫినిష్ వస్తుంది. సో ఇందులో నా షేడ్ వచ్చేసి షేడ్ నెంబర్ 230 అండి. ఇందులో వచ్చేసి మెయిన్ ఏంటి అంటే మనకి SPF ఉంది. సో కాబట్టి సన్ స్క్రీన్ లేకపోయినా కూడా జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుని కూడా మీరు అప్లై చేసేసుకోవచ్చు. సో ఇది నేను కొంచెం తీసుకుంటున్నా, ఎంత లిటిల్ అమౌంట్ తీసుకున్నానో చూసారా. సో వెరీ వెరీ లిటిల్ అమౌంట్ తీసుకున్నా. సో దీన్ని నేను ఇలా ఫస్ట్ ఫింగర్స్ తోటి నేను ఇలా చేస్తానండి, డాట్ డాట్ గా అప్లై చేస్తాను. ఎందుకు ఇంత తక్కువ తీసుకున్నానంటే మీకే కనిపిస్తుంది చూడండి అప్లై చేసినప్పుడు. సో ఇప్పుడు నేను ఇది అప్లై చేసుకోవటానికి దీన్ని స్ప్రెడ్ చేయడానికి నేను ఏ బ్రష్ యూజ్ చేయట్లేదండి, జస్ట్ ఫింగర్స్ తోటి అప్లై చేసేస్తా చూడండి. సో ఎప్పుడైనా మనం ఫౌండేషన్ అప్లై చేసినప్పుడు కానీ సో తర్వాత ఫౌండేషన్ కాంపాక్ట్ అప్లై చేసినప్పుడు కానీ సో ఇలా కిందికి మాత్రమే అప్లై చేసుకోవాలండి. ఇది ఒక ట్రిక్ అనమాట. అప్పుడే మంచిగా ఈవెన్ గా మనకి స్ప్రెడ్ అవుతుంది. మీకు ఐస్ కి కూడా అప్లై చేయండి మిగిలిపోయింది. ఓకే, సో చూసారా అండి మొత్తం ఫేస్ కి నేను ఎంత స్మాల్ అమౌంట్ తీసుకున్నా సో మిగిలిందే నెక్ కూడా రాస్తున్నానండి. నేను స్పెషల్ గా ఏం తీసుకోవట్లేదు. సో చూసారా, వావ్ ఎంత మంచిగా స్ప్రెడ్ అయిపోయిందండి. ఎంత బాగా స్ప్రెడ్ అయిందంటే ఎంత మంచిగా కనిపిస్తుంది ఫేస్ అనేది, చూసారు కదా. సో చూసారా వెరీ స్మాల్ అమౌంట్ తీసుకున్నా కూడా ఎంత మంచిగా ఫౌండేషన్ అయితే చాలా బాగా స్ప్రెడ్ అయింది. మనకి ఇదే ఎక్కువ అయిపోయిందండి. ఇది వెరీ సింపుల్ మేకప్ లాగానే కనిపిస్తుంది కానీ సో మంచిగా వస్తుంది లుక్ అనేది చూడండి ఓకేనా. సో ఫిట్ మీ ఫౌండేషన్ మాత్రం ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే హ్యాపీగా తీసేసుకోండి. డైలీ వేర్ కి బాగుంటుంది, మీకు ఎక్కడికైనా ఫంక్షన్ వేర్ కూడా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి నేను ఫిట్ మీ కాంపాక్ట్ తీసుకుంటున్నానండి, మెబ్లిన్ ఫిట్ మీ. ఎందుకంటే ఇది కూడా మనకి మంచిగా దీంట్లో షేడ్ వచ్చేసి న్యాచురల్ షేడ్ అని, అది న్యాచురల్ బఫ్. నేను ప్రతి ఒక్కటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఇది మాత్రం నేను స్పాంజ్ వాడుతున్నాను, బ్రషెస్ అస్సలు యూజ్ చేయను అన్నాను కాబట్టి సో స్పాంజ్ తో యూజ్ చేస్తానండి. సో ఇలాంటి నార్మల్ స్పాంజ్ తీసుకున్న మంచిగా బ్యూటిఫుల్ గా మనకి సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత దాన్ని ఫస్ట్ మీరు కాంపాక్ట్ తో సెట్ చేసేయండి ఓకేనా. సో ఐస్ కింద సో మంచిగా వైట్ కాస్ట్ కూడా ఇవ్వదు ఇది. సో చాలా బాగుంటుందండి, పౌడర్ కాంపాక్ట్ కూడా మంచిగా ఉంటుంది. సో నా న్యాచురల్ అయితే నాకు ఈ షేడ్ వస్తుంది. ఓకే, సో ఎప్పుడైనా కొంచెం లైట్ కంటే డార్క్ కలర్స్ తీసుకోండి బెటర్ ఫౌండేషన్ కానీ కాంపాక్ట్ కానీ ఏదైనా కూడా. అంటే నా కలర్ ఉన్న వాళ్ళైతే ఇది తీసుకోవచ్చు హ్యాపీగా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం చేయాల్సిన నెక్స్ట్ ఐబ్రోస్ సెట్ చేయడం అండి. సో ఐబ్రోస్ సెట్ చేయడం వల్ల ఎంత మంచిగా కనిపిస్తుంది అంటే ఫేస్ అనేది చూడండి. మేకప్ అనేది ఫస్ట్ మనం ఐబ్రోస్ సెట్ చేసుకోవడం వల్లే మనకి లుక్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది. సో నేను ఇది వచ్చేసి బ్రౌన్ షేడ్ తీసుకుంటున్నాను ఐబ్రోస్ ఫిల్ చేయడం కోసం. ఓకే, సో ఐబ్రోస్ మాత్రం మీరు జాగ్రత్తగా చూసి ఫిల్ చేసుకోండి ఓకేనా.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఐబ్రో పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు, పెన్సిల్ అయినా యూజ్ చేయొచ్చు అండి. నేనైతే రెండు యూజ్ చేస్తాను, బట్ ఇదైతే డైలీ వేర్ కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది. ఓకే, సో చూసారా, కాబట్టి ఐబ్రోస్ ఫిల్ చేసుకోవడం మాత్రం చూసి ఫిల్ చేసుకోండి, ఎందుకంటే దూరంగా ఫిల్ చేసుకుంటే కొంచెం దూరం నుంచి కొంచెం లుక్ సరిగ్గా రాదు. ఈ బ్రష్ తోటి దీన్ని బ్లెండ్ చేయాలి. ఓకే, సో సో చూసారండి ఇప్పుడు లుక్ అనేది ఎంత మంచిగా కనిపిస్తుందో. మీరు ఒకటి నోటీస్ చేస్తుంటే నేను స్టార్టింగ్ లో ఐబ్రో పెన్సిల్ పెట్టలేదు, దీనిదే కొంచెం ఇలా బ్లెండ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి న్యాచురల్ లుక్ వస్తుంది అనమాట, ఏదో చేసినట్టు కాకుండా న్యాచురల్ లుక్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఐ షాడోకి వెళ్ళిపోతున్నానండి. సో ఐ షాడో కోసం నేను నా దగ్గర ఉన్న ఐ షాడో ప్యాలెట్ తీసుకున్నాను. సో ఇది చాలా మంచిగా ఉంటుంది ఐ షాడో ప్యాలెట్, కలర్స్ మంచి పిగ్మెంటెడ్ గా ఉంటాయి అనమాట. సో ఏ ఐ షాడో ప్యాలెట్ తీసుకున్నారు అని కాదండి, కలర్స్ మంచిగా చూసారా పిగ్మెంటెడ్ గా ఉండాలి. ఎంత మంచి పిగ్మెంటెడ్ గా ఉన్నాయి చూసారా. సో నేను ఇప్పుడు వైట్ డ్రెస్ కాబట్టి నాకు నచ్చిన కలర్స్ చేస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఫింగర్స్ తో, ఓకేనా, జస్ట్ ఫింగర్స్ తోటి గోల్డ్ కలర్ తీసుకున్నాను. సో గోల్డ్ కలర్ తీసుకుని సో జస్ట్ ఇలా ఫస్ట్ మనకి ఐ లిడ్ ఉంటుంది కదా దీని మీద, సో మీకు మేకప్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ అప్లై చేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ అప్లై చేసుకోండి, నో ప్రాబ్లం. సో ఫస్ట్ నేను గోల్డ్ అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు కాబట్టి మిర్రర్ లో చూసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి లైట్ రెడ్ కలర్ తీసుకుంటున్నాను, ఈ రెడ్. ఓకే, ఇది తీసుకుని సో ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, సో దీన్ని ఇలా, ఓకే, సో ఇలా పై నుంచి ఇలా అన్నమాట. సో చూసారా ఎంత మంచిగా కనిపిస్తుందో. సో వెరీ వెరీ బ్యూటిఫుల్. చూసారండి మంచిగా ఫింగర్స్ తో కూడా ఎంత బాగా బ్లెండ్ చేయొచ్చో చూసారా. సో నేను సేమ్ ఈ పక్క ఐస్ కూడా అలాగే చేస్తున్నాను. సో గోల్డ్ షేడ్ అండ్ రెడ్ యూజ్ చేస్తున్నానండి, ఎందుకంటే వైట్ డ్రెస్ కాబట్టి ఏదైనా లైట్ వేసుకోవచ్చు, వైట్ డ్రెస్ మీదకి అయితే డార్క్ కూడా వేసుకోవచ్చు కాబట్టి. సో ఇప్పుడు ఐ షాడో వర్క్ అయితే మనకి అయిపోయింది. సో కాజల్ వచ్చేసి ఫేసెస్ కెనడా తీసుకున్నాను. సో ఇది చాలా మంచిగా ఉంటుంది, మంచి బ్లాక్ ఫినిష్ అనేది ఇస్తుంది అనమాట. సో కాజల్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. సో బట్ కాజల్ అప్లై చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఐస్ లుక్కే చేంజ్ అవుతుందండి. ఓకే, సో ఇలా అప్లై చేయటం వల్ల మనకు ఐస్ లుక్కే చేంజ్ అయిపోతుంది చూసారా. ఇప్పుడు వచ్చేసి నేను ఐలైనర్ అండి, ఐలైనర్ కోసం బ్లూ హెవెన్ ఇంటెన్స్ ఐలైనర్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి వెరీ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంది. దీని రివ్యూ కూడా చేస్తున్నాను అనుకుంటా, ఒకసారి చెక్ చేయండి. సో ఇది జస్ట్ ఇలా పెన్ లాగా ఉంటుందండి, మనకి స్కెచ్ లాగా ఉంటుంది, అది ఇలా అప్లై చేసేయటమే, బట్ వెరీ ఈజీ. సో చూసారా ఇలా చేశాను నేను. సో ఇదేంటంటే మనకి స్కెచ్ ఐలైనర్ కాబట్టి కొంచెం వింగ్స్ తీసుకోవడంలో కొంచెం ప్రాబ్లం ఉంటుంది మనకి. సో అదొకటి చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ మస్కారాకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఐ మేకప్ కంప్లీట్ చేసేసుకుంటే మనకి సగ్గం అయిపోయినట్టేనండి. సో బ్లూ హెవెన్ మస్కారా యూజ్ చేస్తున్నాను. సో వెరీ నైస్, చాలా బాగుంటుంది ఇది. సో అన్ని నేను ఈ వీడియోలో చూపించిన ప్రతి ఒక్కటి సో బడ్జెట్ లోనే ఉంటుంది మీకు. సో చాలా కేర్ఫుల్ గా అప్లై చేయాలి మస్కారా అప్లై చేసేటప్పుడు, ఓకేనా. సో నేను ఇప్పటి వరకు కూడా ఒక్కటి కూడా ఏ దానికి అదే యూజ్ చేస్తానండి, అసలు బ్రష్ యూజ్ చేయలేదు, ఏమి యూజ్ చేయలేదు, చూస్తూనే ఉన్నారు కదా. సో ఓకే, ఇక్కడికి ఐ మేకప్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను వచ్చేసి ఇంకా ఏమి ఫేస్ కి అప్లై చేయాలనుకోవటం లేదండి. సో ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసి ఇది హైలైటెడ్ బ్రాన్జర్ ప్యాలెట్ అనమాట. సో ఇందులోనే మనకు అన్ని ఉంటాయి, చూస్తున్నారా. సో ఇది చాలా బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. సో నో బ్రష్ కాబట్టి దీన్ని నేను ఇందులో కొంచెం పింక్ కలర్ అనేది తీసుకుంటున్నా. ఇదిగోండి ఇలా ఉంటుంది. సో దీన్ని మనం ఇలా అప్లై చేసుకోవాలి, ఓకే. సో పింక్, సో ఇది మంచి హైలైటింగ్ ఎఫెక్ట్ అయితే ఇస్తుందండి, చాలా బాగుంది. ఓకే,
సో చూసారా ఎంత మంచిగా కనిపిస్తుందో, మంచి షైనీ లుక్ ఫినిష్ అయితే ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ సో ఇది బ్రాన్జర్, అన్ని ఇందులోనే ఉంటాయి అనమాట. మనకి డార్క్ కలర్ కావాలంటే బ్రాన్జర్, సో అన్నీ ఉంటాయి. సో ఇలా మనం అప్లై చేసుకోవాలి. ఓకే, సో ఇది హైలైటర్ మనం కొంచెం ఇక్కడ నోస్ కి, సో ఇవి హైలైటింగ్ ఏరియాస్ అనమాట. ఓకే, ఇలా మీద. ఓకే, సో నేను ఎక్కువ అయితే హైలైట్ అయితే చేయనండి, నాకు అంత పెద్దగా నచ్చదు. సో కాబట్టి నేను లైట్ గా హైలైట్ చేశాను. మీరు ఎక్కువ కావాలి అనుకుంటే మీరు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి బ్లషర్ అప్లై చేయాలి కాబట్టి సో నేను లైట్ పింక్ తీసుకుంటున్నాను, చాలా లైట్ పింక్. దో సో లైట్ పింక్ తీసుకుని ఇట్లా దీని మీదే మనం ఇలా ఫింగర్స్, 2 ఫింగర్స్ అయితే చాలండి, మనకి ఏం అవసరమే లేదు. సో జస్ట్ స్మైల్ చేయండి, ఇలా స్మైల్ చేసి మనకి ఎక్కడైతే ఇలా చీక్స్ పైకి కనిపిస్తుంది కదా, సో ఇది మనం బ్లష్ అప్లై చేయాల్సిన ఏరియా. ఓకే, సో చూస్తున్నారా జస్ట్ పింక్ ఎంత మంచిగా కనిపిస్తుందో, హైలైటింగ్ బాగా కనిపిస్తుంది. సో మనం పింక్ గా మంచిగా అప్లై చేసాం కదా, చీక్స్ కి లైట్ గా కనిపిస్తుంది. సో సింపుల్ గా మనకి ఫైనల్ లుక్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ లిప్స్టిక్ కి వెళ్ళిపోదాం. సో లిప్స్టిక్ వచ్చేసి ఇది నైబే లిప్స్టిక్ అండి, మంచి డార్క్ రెడ్ షేడ్ అనమాట, చాలా 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 బాగుంది. సో నేను ఆల్రెడీ దీని రివ్యూ కూడా చేస్తున్నాను, ఒక్కసారి చెక్ చేయండి ప్లీజ్. బ్యూటిఫుల్ షేడ్, ఎవరైనా నా కలర్ లో ఉండే వాళ్ళైతే హ్యాపీగా తీసుకోండి, యూజ్ చేసేయండి. సో లిప్స్టిక్ ఓకే, సో నేను లిప్స్టిక్ కూడా ఎక్కువ అప్లై చేయట్లే. సో మనం ఆల్రెడీ లిప్స్ మాయిశ్చరైజ్ చేసాం కాబట్టి సో లిప్స్ మాయిశ్చరైజ్ చేసాం కాబట్టి చూసారా ఎంత మంచిగా స్ప్రెడ్ అయిందో. ఇది కూడా మ్యాట్ లిప్స్టిక్ ఏనండి, మ్యాట్ ఫినిష్, స్టే అయితే బానే ఉంటుంది, ట్రై చేయండి. ఓకేనా, ఒక టిష్యూ తీసుకున్నా. ఓకే, సో మనకి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మనకి అది వెళ్ళిపోతుంది. ఓకేనా, సో యా ఫైనలీ మన సింపుల్ మేకప్ వితౌట్ ఎనీ బ్రష్ అస్సలు యూజ్ చేయకుండా కంప్లీట్ అయిపోయిందండి. సో మరి మేకప్ అంతా మనం చక్కగా మేకప్ ని సెట్ చేయాలి కాబట్టి మంచి మేకప్ ఫిక్సర్ తో మేకప్ అనేది సెట్ చేసేస్తాను. సో ఈ మేకప్ సెట్టింగ్ స్ప్రే యూజ్ చేసేటప్పుడు దయచేసి ఐస్ అయితే అస్సలు తెరవకండి. ఓకేనా, సో ఐస్ క్లోజ్ చేసుకుని సో మేకప్ సెట్టింగ్ స్ప్రే అనేది వేసుకుని సెట్ చేసేసుకోవడం ఉంది. సో మన ఫైనల్ లుక్ మేకప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి నేను స్టిక్కర్ పెట్టుకుని సో మొత్తం అంతా రెడీ అయిపోయి సో ఫైనల్ లుక్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చాలా చాలా రియలీ చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి, ఏది మిస్ చేయలేదని నేను కూడా అనుకుంటున్నాను. సో ఓకే, ట్రై చేయండి, డెఫినెట్ గా ట్రై చేయండి ఖచ్చితంగా, చాలా మంచిగా వచ్చింది. లుక్ అయితే సూపర్, చాలా బాగుంది. నేను చెప్పడం కాదండి, రియలీ రియలీ బ్యూటిఫుల్. చూసారా మంచిగా ఫినిష్ అయితే చాలా న్యాచురల్ ఫినిష్ అయితే వచ్చింది అనమాట. సో ఈ మేకప్ అనేది సింపుల్ గా కూడా ఉంటుందండి. మీరు ఇంకా కొన్ని ఎక్కువ యూజ్ చేసుకున్నారనుకోండి సో పార్టీ వేర్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా, సో ఓకే, ఈ మేకప్ లుక్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఓకే, సో అది వీడియో ఎలా అనిపించింది మీకు ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఈ రోజు ఈ మేకప్ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ అండి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. సో ఇన్స్టాగ్రామ్ లో కూడా నన్ను ఫాలో అయిపోండి, లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో okay guys, that's for today, that's the video. See you in the next video. Until then, take care, bye bye, thanks for watching.